చలికాలంలో లంగ్స్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి. ఆస్తమా, సిఓపిడి వంటివి తిరగబడుతున్నాయి. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అవుతున్నాయి. చల్లని గాలులకు తోడు పొగమంచు కారణంగా ఊపిరితిత్తుల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలి అధికంగా ఉన్నప్పుడు గుండె సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు డాక్టర్లు. వాయు కాలుష్యంతో పొగమంచులో నిలిచిపోయే హానికర రసాయనాలతో ప్రాణం మీదకొస్తుందని హెచ్చరిస్తున్నారు. చలికాలంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రాజేశ్వర్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. వచ్చిందంటే అందరూ అందంగా కనిపించేటువంటి పొగమంచు, చల్లగా ఉండేటువంటి వాతావరణం గురించి ఆలోచిస్తుంటారు. దాన్ని తలుచుకుంటూ ఆహ్లాదం కూడా పొందుతారు. అయితే ఆ పొగమంచు వెనుక తెలియని ఒక ప్రమాదం ఉందని అంటున్నారు వైద్యులు. అసలు ఆ ప్రమాదం ఏంటి, పొగమంచు కారణంగా ఏర్పడేటువంటి ఇబ్బంది ఏంటి, చలికాలంలో ఉండేటువంటి అవస్థ ఏంటి, ఈ అంశాలకు సంబంధించి సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రాజేశ్వర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి పొగమంచు, దాని ప్రమాదం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా జనరల్గా పొగమంచు వచ్చిందనంటే హ్యాపీ ఫీల్ అవుతారు, మీరు ప్రమాదం అంటున్నారు, ఎట్లా? ముఖ్యంగా ఈ చలికాలం లోపల ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఈ వాహనాల కాలుష్యాల నుంచి వచ్చేటటువంటి రసాయనాలు, అదేవిధంగా పొగ ఈ మంచుతో కలిసి, అంటే వాహనాల నుంచి వచ్చే కాలుష్య రసాయనాలు ఈ పొగ మంచుతో కలిసి అది స్మాగ్ ఏర్పడుతుంది. సో ఈ రసాయనాలలో, కాలుష్య రసాయనాల్లో దాదాపుగా ఎన్నో రకాల ఈ విషతుల్య రసాయనాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్, వాహనాల నుంచి వచ్చేటటువంటి కార్బన్ మోనాక్సైడ్, అదేవిధంగా నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ అనేటటువంటి డీజిల్ వాహనాల నుంచి సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంది. సో ఇలాంటి కాలుష్య రసాయనాలు ఈ చలికాలం లోపల, ముఖ్యంగా ఈ చల్లగాళ్ళు ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు నేలకి పైభాగం లోపల ఇవి సెటిల్ అయిపోతుంటాయి అన్నట్టు. పొగమంచు అనేది ఈ నేలకు పైభాగంలో సెటిల్ అవుతుంటాయి, పైకి వెళ్ళవు. సో ఇలాంటి సమయం లోపల ఎవరైతే ఈ చల్లటి గాల్లోకి తిరిగే వాళ్ళు ఉంటారో, ముఖ్యంగా అంటే ఈ పొగ మంచుకు మంచిగా చల్లో తిరిగి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ లో లెవెల్లో సెటిల్ అయినటువంటి ఈ పొగ మంచుతో పాటు ముఖ్యంగా ఈ సూక్ష్మ దుమ్ము రేణువులు PM 2.5 అండ్ PM 10 ఇవి ఇంకా వీటిని మందంగా తయారు చేస్తాయి, ఈ స్మోగ్ని ఇంకా మందంగా తయారు చేస్తాయి. సో అప్పుడు ఎప్పుడైతే ఈ చల్లటి గాల్లో ఈ కింది భాగంలో సెటిల్ అయిన వీటిని పీల్చినప్పుడు ఊపిరితిత్తుల సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆస్తమా ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుల లోపల ఆస్తమా లక్షణాలు ఎక్కువైపోతుంటాయి. ఇలా ఛాతి పట్టేయడము, పిల్లి కూతలు రావడము, ఈ దమ్ము రావడం అనేటటువంటిది ఉంటుంది. అదేవిధంగా సిఓపిడి పేషెంట్లలో, ముఖ్యంగా ఈ ఆయాసము ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తుల్లో, విడివనటువంటి దగ్గున్నటువంటి వ్యక్తుల లోపల, వీళ్ళ లోపల ఏమవుతుందంటే అక్యూట్ ఎక్సర్బేషన్స్, అంటే అకస్మాత్తుగా ఈ హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా కొద్దిమందికి ముఖ్యంగా బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ ఇక్కడ ఈ సెటిల్ అయినప్పుడు వాటిని పీల్చినప్పుడు, ఈ స్మాగ్తో ఉన్నటువంటి మంచుని పీల్చినప్పుడు వారి లోపల ఈ న్యూమోనియాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఆస్తమా, సిఓపిడి, న్యూమోనియాలు ఇంకా తీవ్రతరమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా చలికాలంలో ఎక్కువ చలి ఉన్నప్పుడు ఊపిరితిత్తులకు సంబంధించినట్టు వచ్చేటువంటి వ్యాధులు ఏంటండి, పిల్లలు కానీ లేకపోతే వృద్ధుల్లో ఉండేటువంటి ఇబ్బంది ఏంటి? ముఖ్యంగా ఈ చలికాలం లోపల ఈ చల్లటి గాలులు వీస్తున్నప్పుడు, ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లల లోపల ఊపిరితిత్తులు అప్పుడప్పుడే అభివృద్ధి చెందడము, అంటే వీళ్ళ వయస్సు పెరుగుతున్న కొద్దీ, అంటే అప్పుడప్పుడే ఊపిరితిత్తులు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం ఉంటుంది. వీళ్ళలో వ్యాధి నిరోధకత శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ చల్లటి గాళ్ళకి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఈ చల్లటి గాళ్ళల్లో ఉండేటటువంటి మంచు బిందువులను పీల్చినప్పుడు, ఆ మంచు బిందువుల్లో ఉండేటటువంటి ముఖ్యంగా ఈ ఫ్లూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చినటువంటి వ్యక్తులు కానీ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఈ వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ ఈ గాలిలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఈ చల్ల గాలిలో ఉన్న పొగమంచుని పీల్చినప్పుడు అప్పుడు చిన్నపిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి తొందరగా వీరికి ఈ న్యూమోనియాలు కానీ ఫ్లూలు కానీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వెహికల్ సంఖ్య ఎక్కువ ఉంటుంది, లేకపోతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, రష్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ సందర్భంలో ఈ చలికాలంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఒకవేళ ఎక్కువ ఎక్స్పోజ్ అయితే కనుక ఏమి ఇబ్బంది అవుతుంది? ముఖ్యంగా ఈ చలికాలం లోపల ఈ చల్లటి గాల్లోకి తిరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ వాహనాల పొగగొట్టాల నుంచి వచ్చేటటువంటి
రసాయన కాలుష్యాలు, అదేవిధంగా పొగ మరియు మంచు మొత్తం కలిసిపోయి ఇది మందంగా మారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. దీనికి తోడు సూక్ష్మ దుమ్ము రేణువులు అంటే PM2.5, PM10 ఇవన్నీ కలిసిపోయినప్పుడు పొగ మంచు అనేది మందంగా తయారడం జరుగుతుంది. అదేవిధంగా చలికాలం లోపల ఈ గాలి తాకిడి అనేటువంటిది, గాలి ప్రవహించే వేగం అనేటువంటిది చాలా తగ్గిపోవడము, మందంగా తయారడం జరుగుతుంది. సో దాని మూలంగా ఎప్పుడైతే ఈ చల్లటి గాలులను పీల్చినప్పుడు, వాటితో పాటు మంచు బిందువులను పీల్చినప్పుడు శ్వాసకోశ సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆస్తమా కానీ, COPD కానీ ఉన్నటువంటి వ్యక్తుల లోపల ఎక్కువ అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ గుండె జబ్బులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు గమనించాల్సింది ఏమిటంటే, ఈ చల్లటి గాలులు ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ప్రొద్దున పూట, సాయంత్రం పూట ఎక్కువగా ఈ చల్లటి గాలిలో తిరగకపోవడం మంచిది. అదేవిధంగా ఇంకా మిగతా అందరూ కూడా చల్లటి గాలులకు ఎక్స్పోజ్ కాకూడదు. ఒకవేళ చల్లటి గాలిలో తిరగాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించడము, అదేవిధంగా స్వెటర్స్ అంటే శరీరం వెచ్చగా ఉండేటట్లు స్వెటర్స్ వేసుకోవడము, మంకీ క్యాప్స్ ధరించడము, నోరు, ముక్కు, ఆ తర్వాత ఈ చెవులు వీటన్నిటిని కవర్ చేస్తూ మంచిగా వెచ్చగా ఉండేటట్లు చూసుకోవాలి. ఖచ్చితంగా ఫ్లూ వ్యాక్సిన్ అనేటటువంటిది ఎవరైతే హై రిస్క్ గలవారు ఉన్నారో, న్యూమోనియా వచ్చేటటువంటి ఛాన్స్ కానీ, ఫ్లూ వచ్చేటటువంటి ఛాన్స్ హై రిస్క్ ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్స్ అనేటటువంటివి తీసుకోవాలి. అదేవిధంగా గోరువెచ్చటి నీటిని తాగడము, గోరువెచ్చటి పానీయాలు తీసుకోవడము, టీ కానీ లేదంటే ఈ గోరువెచ్చగా ఉండేటటువంటి పదార్థాలని తీసుకున్నట్లయితే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. ఈ చలికాలం లోపల శరీరాన్ని వెచ్చగా ఉంచుకున్నట్లయితే మిగతా ఈ వ్యాధుల్ని దూరంగా ఉంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఉదయం లేవగానే అందంగా కనిపించేటువంటి పొగమంచు వెనుకున్నటువంటి ప్రమాదం ఏందో, సో పిల్లలు కానీ, వృద్ధులు కానీ, మిగిలిన ఏ ప్రజలైనా కూడా వాతావరణ కాలుష్యం అనేది ఈ మధ్య పెరిగిపోయింది. కాబట్టి హైదరాబాద్ లాంటి ప్లేస్లోనైతే బయటకు వచ్చినప్పుడు విధిగా మాస్క్ ధరించాలి. ఇంకా పిల్లలు, వృద్ధులైతే ఉదయం సాయంత్రం వేళలో బయటకు రాకపోవడమే మంచిది. ఒకవేళ మిగిలిన ప్రజలు కూడా, ఈ వృద్ధులు పిల్లలు కాకుండా మిగిలిన వాళ్ళు రావాలంటే కూడా మాస్క్ పెట్టుకొని రావాల్సింది. ఏదైనా అత్యవసరం అయితే హాస్పిటల్కి వెళ్ళండి, లేదంటే ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పి డాక్టర్ రాజేశ్వర్ చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.